హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మేము పొద్దున్నే లేచినాం. నేను మా ఇద్దరం చలిమంట వేస్తున్నాం. నేనైతే చలిమంట వేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నా. ఫుల్ చలి పెడతాను పొద్దున్నే కట్టిపుల్లలతో ఆడుకుంటూ ఉన్నా. మా అన్నయ్య చలిమంట ఎగేస్తూ ఉన్నాడు. ముచ్చట్లు పెట్టుకొని చలిమంట కాసుకుంటూ కూర్చున్నాం. పొద్దున్నే అయితే నేను ఏం పని చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేస్తానే చలిమంట వేయించుకుంటా మా ఆయనతో. నేను అంత అంటే నాకు వేసాక మసాం కాదు, ముందు మా అన్న వేస్తాడు పొద్దున్న లేస్తానే. అందుకు చలి కాసుకుంటా ఉన్నాం చలిమంట. మీరు కూడా మీకు పొద్దున్నే లేచి ఇట్లా చలి కాసుకోవడం అంటే ఇష్టమా ఫ్రెండ్స్? నాకైతే చాలా ఇష్టం. సాయంకాలం కూడా ఇష్టమే. ఎప్పుడన్నా చలి ఎక్కువైతే సాయంకాలం పూట కూడా మేము చలిమంట వేసుకుంటూ ఉంటాం. ఊర్లో ఉంటే మంచి ఆపర్చునిటీ తెలుసా, ఇట్లా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఈరోజు అయితే నేను పెసరట్టు చేస్తాను ఇంట్లో. నైట్ నేను నానబెట్టుకున్న పెసలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఎంతసేపు కడిగితే అంత మేలు. చూడండి, మొత్తం అన్న నీళ్ళు క్లీన్ కావాలా, లేకుంటే దాంట్లో పురుగులు కానీ ఏంటో ఉంటాయి. నీట్గా కడుక్కోవడం బెస్ట్. నేనైతే చూడండి ఎంత నీట్గా కడిగినాను. మిక్సీకి వేసి ఇంకా నెక్స్ట్ మిక్సీ పెసరట్టుకి ఆడిస్తాను. మళ్ళీ కరెంట్ పోతుంది మనిషి పెట్టిన. నేనైతే మామూలుగా పెసలు, బియ్యము, ఉద్దిబెల్లం 3 వేసి నానబెడతా. నైట్ నానబెట్టిన. ఇప్పుడు వేసుకున్నాను. వేసిన తర్వాత చూపిస్తాను. నేను కొనకొచ్చిన పెసలు ఊర్లోనే. మధ్యాహ్నము పెసలు నానబెట్టిన. పెసలు తిరువాత వేస్తా, అది కూడా చూపిస్తా. మంచి స్నాక్ ఐటమ్ అది, మంచిగా హెల్త్కి మంచిది. దీంట్లో ఉద్దిబాలు కూడా ఆడాయి. నల్లగా ఉంది అది. లేదా దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. అట్లే ఒక 4 పచ్చిమిరపకాయలు, మామూలు పచ్చిమిరపకాయలు చట్నీలోకి వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేస్తాను. కొంచెం జీలకర్ర వేసుకోవాలా. మిక్సీ పట్టుకున్నాం, గిన్నెలోకి వేసుకున్నాం అంతా. ఫ్రెండ్స్, ఎక్కువ నీళ్ళు లేకుండా గట్టి కలుపుకున్నాం. అయితే నేను చట్నీ ఆడిస్తున్నా. చట్నీ వేసుకున్నా దాని ఫ్రెండ్స్. ఇప్పుడు వలిచినాం, ఇప్పుడు వలుచుకున్నా. మళ్ళీ ముందు అయితే పుల్లు పడతాయి. దీంట్లోకి అట్లే 4 పచ్చిమిరపకాయలు, అంటే ఒక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి దీంట్లోకి. అవి కారం వేసుకుంటాం. ఈ తెల్లవాయలు, దీంట్లో కొంచెం ఉప్పు, జీలకర్ర, కొంచెం ఉప్పు జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంతమంది అయితే జీలకర్ర వేస్తారు, కొంతమంది అయితే నేనైతే జీలకర్ర వేస్తాను. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బరక మిక్సీ పెట్టుకున్నా. దీంట్లో నేనైతే టమోటాకాయలు వేయను, చింతపండు వేస్తాను ఇదని ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నా. కొన్ని వాటర్ వేసుకోవాలా, జస్ట్ కొన్ని యాడ్ చేద్దాం, ఎక్కువ వద్దు. చాలు, మళ్ళీ వేసుకుందాం అవసరం అయితే, ఎందుకంటే గట్టి చట్నీ కాబట్టి ఎక్కువ నీళ్ళు అవుతాయి. ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను గిన్నెలోకి తీసుకొని ఎట్లా వచ్చిందో. ఇప్పుడైతే మనం పెసరట్టు ఆడించి పెట్టుకున్నాం. దాన్ని కలపాలి. కొంచెం సోడా పొడి, కొంచెం ఉప్పు వేసి. ఇదే పైన బాగా వేడైంది. దోశ పోద్దాం, అంటే పెసరట్టు. దీని మీద అయితే నేను ఆనియన్, ఆయిల్ ఏం తిక్కను ఫ్రెండ్స్. డైరెక్ట్ దోశ పోసేస్తా. కడిగి పెట్టినా నీట్గా. ఈ పెనం ఎట్లా పోసినా వేస్తుంది, చూపిస్తా. హైటా కట్ చేయాలా? అది కట్ చేస్తాను, ఇట్లా పట్టుకుంటా. ఇది కట్ చేసినారు అంతా. చూద్దా, ఇది 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 ఇదే అంటే చాలు. అడికే చాలే. కడుక్కోవాలి నీట్గా. ఏమంటే కడగాలి నీట్గా. దుమ్మంతా ఉంటుంది కదా, నీళ్ళు అడున్నాయా. ఆకైతే కడుక్కున్నాను ఫ్రెండ్స్. చెట్లు ఆకులన్నీ ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసిన. ఇది ఫ్రెండ్స్ పెసరట్టు. ఇక్కడైతే పెసరట్టు, ఇది చట్నీ. చెప్పినాను కదా, గట్టి చట్నీ. చూడండి, మా అన్న తిని తోట దగ్గర పోయినారు. ఇప్పుడు నేను తినేసి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి ఈరోజు.
ఇక్కడ పెసరట్టు. ఇదైతే అయిపోయింది చూడండి. నూనె ఇంత తక్కువ వేసినా ఎంత కనపడుతుందో. ఇప్పుడు తిప్పేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేద్దాము. నేనైతే 2 వేసుకున్న పెసరట్టు, నాకు చాలు ఇంకా అదే. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు బయటికి వెళ్ళి తినడమే. మంచిగా పొగలిపోతుంది. చట్నీ బాగుంది ఫ్రెండ్స్, చూడండి గట్టి చట్నీ. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేనైతే మా తోట దగ్గరికి పోవట్లేదు, చేను దగ్గరికి పోతున్నా. ఫస్ట్ చేను దగ్గర పోయి మళ్ళీ తోట దగ్గరికి పోతా, చూపిస్తాం. అదంతా శనక్కాయ వేసినారు. టైం వచ్చి ఎంతైంది చెప్తా, 4:39 టైం అయితే. ఎందుకు పోతాను అంటే రెయిన్ జెట్ ఒకటి ఉంది, ఆ రెయిన్కాయలు మాయన ఏమో అంతా పోతాను. లేకుండా అట్లా పోతాను నేను స్ట్రైట్గా తోట దగ్గరికి. కానీ ఇప్పుడు ఇట్లా వచ్చిన, రెయిన్కాయలు మాయన ఏమో చూద్దాము అని వచ్చిన. చూద్దాం. ఆ చెట్టు అయితే చిన్న రెయిన్కాయలు, చెట్టు 2 రెయిన్కాయలు ఉంటాయి అసలు. చూస్తా ఉంటే లక్కు, లేదంటే మాయనకి వద్దాము కలిసి, అంతే. నో ప్రాబ్లం. ఇదే ఫ్రెండ్స్ చెట్టు అయితే. చూద్దాం ఫస్ట్ రెయిన్కాయలు ఉన్నాయి లేవా. తెలిసి లేవు ఫ్రెండ్స్ రెయిన్కాయలు. నేనైతే ఇప్పుడు శనక్కాయ దగ్గర నుంచి పోతాను. రెయిన్కాయలు అయితే మాగలేదు. ఇప్పుడైతే తోట దగ్గర పోతున్నా. అక్కడ కనపడుతుంది చూడండి, ఆడ మడి ఉంది, ఆడికి పోలు ఇప్పుడు మనం. ఇదైతే మా శనక్కాయ, మాది కాదు వేరే వాళ్ళది. మా చేనులో ఇది శనక్కాయ. ఇప్పుడైతే తోట దగ్గర పోదాం. మా ఆయన బాగా దగ్గర ఉన్నాడు. చూడండి, ఆ పొద్దు మునిగింది, 5:30 అవుతుంది. గంట సేపు నేను వచ్చి కూడా. మా ఆయన బాగా దగ్గర ఉన్నాడు. ఉండునా, నేను వస్తానా, ఇంటికి పోద్దని చెప్పిన. సో మనం కూడా ఇప్పుడు బాగా దగ్గర పోతున్నాం. రండి ఫ్రెండ్స్ పోదాం. పక్షులు చూడండి, ఎన్ని ఉన్నా చూడండి. భలే ఉంటాయి సాయంకాలం పూట్ల, పొద్దునే పూట్ల వస్తే ఇట్లా. ఒకదానే పోతున్నా. ఆడ పోతా రేణి చెట్లు ఉన్నాయి. రేణి చెట్లో కాయలు ఉన్నాయి లేదో చూద్దాం. రూపాయలు చూడండి, ఎర్రగా ఉన్నాడు బాగా. నేను వచ్చి నాకు తెలిసి 3 రోజులు అవుతుంది అనుకో బావి దగ్గర రాక. 3 రోజుల 3 రోజులు 2 రోజులు బావి దగ్గర రాక. మా అయితే బావి దగ్గర ఉన్నాడు ఇప్పుడు. ఇంకా పొద్దు మునిగింది, ఇంటికి పోయేది. ఇంకా పోయేసి మా ఆయన ఇంకా పిలుచుకొని ఇంటికి పోతా. రెయిన్ చెట్టు ఉంది. మొన్న అయితే నేను రెయిన్ చెట్టు దగ్గర సాహసమే చేసిన. మేబీ నాకు తెలిసి ఎవరు అంతగా చేసిన రెయిన్కాయల కోసం. కంపలు లేకపోయి ఆ రోజు కంపలు మొత్తం మిరిగించుకొని దొరికిన రెయిన్కాయలు పోతే మహా అంటే తిప్పి కొడితే 10 రెయిన్కాయలు దొరికినాయి అంతే. చూద్దాం ఇప్పుడు రెయిన్కాయలు ఉన్నాయి లేవు. చూడండి పక్షులు పోతాను, చూపిస్తా. బా ఎందుకు పోతున్నాయి 4 ఫ్రెండ్స్ అనుకుంటా, కొంగలు అవి. మా రెయిన్కాయలు చూడండి మాయన అయ్యాడా. ఓహో, రెయిన్కాయలు చాలా మాయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే రెయిన్కాయలు పీకపోతున్నాము. అంటే ఇప్పుడు కాదు, మనం పిలుచుకొని వస్తాను, నేను చూపిస్తాం. కనబడుతున్నాయా రెయిన్కాయలు? అవుతుట్లో ఉంచట్టు ఇంకోటి. మళ్ళీ మా ఆయన వస్తేనే మా ఆయన పిలుచుకొని వస్తా. పచ్చి రెయిన్కాయలు మాగినట్టు ఏం లే, అన్నీ పీక్కోవడమే. ఈడ ఉన్నాయి. ఈ బాల్కల్లో పీకను నేను తప్ప, ఇంకా రెయిన్కాయలు అట్లే ఉన్నాయి. మళ్ళీ మా ఆయన వస్తే మా ఆయన చెప్తా పీకించుకుంటా. నీళ్ళే మళ్ళీ వద్దాం. నా దొరికినాయి.
మా ఆయన ఆడున్నాడబ్బా, లాస్ట్లో ఉన్నాను చెప్పినాడు. ఆడున్నాడు అసలు. సూర్యుడు చూడండి ఫ్రెండ్స్, సూర్యుడే లేండి. ఇట్లా పోవచ్చు, అట్లా పోవచ్చు. దగ్గర మా చూడండి ఎంత నీట్గా చేసినాడు గేను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి పోతాను. ఆడ మా ఆయన పోతున్నాడు, అట్లా వస్తాడు. నేనైతే ఇట్లా ఇంటికి పోతాను. కొంచెం కరివేపాకు పీక్కొని పోవాల. ఈరోజు ఏం చేస్తానని చెప్పిన, కరెక్ట్ పెసులు నానబెట్టినా, ఆల్రెడీ ఉడకబెట్టినా కూడా అవి. తర్వాత వెళ్ళాం ఈవినింగ్ స్నాక్స్ మా ఆయనకి అవి. నేనైతే మామూలు ఉడకబెట్టినట్టు అలసందలు, చెన్నలు, పెసులు ఏం తినను. మా నాన్న కోసమే ఉడకబెట్టిన రోజు. ఇదైతే నాటి కరివేపాకు, స్మెల్ బాగా వస్తుంది. చాలు, ఎక్కువ బిక్కవో నేను 2 డేస్కి అంతే, రోజుకి. రేపు పొద్దునేకి, రేపు సాయంకాలం మళ్ళీ వస్తాను. రా పోదాము, రా పోదాం. ఆడైతే మా నాన్న వస్తున్నాడు. మనం వేడ వీకొచ్చిన రేణిగాలో ఎప్పుడు కంపలో వీక వద్దు, ఏమంతేం వద్దు. కానీ ఆడ ఐషు వాళ్ళ దాంట్లో ఉన్నాయంట. ఐషు చెప్పా, పెద్ద చెట్టు వాళ్ళ బాయికాడ. అక్క మా దాంట్లో ఉన్నాయన్నా ఏమైనా పోవచ్చులని. ఎక్కువ తినలేము కదా నన్నోరు ఇవే. ఏమంటే కొన్ని తినాలి కాబట్టి ఆడ చాలా ఉన్నాయి ముందర. కానీ కంపలో అంటే రాలిపోతానైనా మా అయిపోయి జోలికి వేసుకుంటా. కుచ్చుకుంటే చిన్న ముళ్ళు బలి నొప్పి. ముళ్ళు కుచ్చుకుంటే నొప్పినా, లోపల దిగిపోతాయి ముళ్ళు. అన్నీ ముట్టుకుంటానా ఇట్లా రాలిపోతాయి. చాలేనా పోదాంపా. ఇప్పుడైతే పెన్ను బాగా వేడెక్కింది. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఆవాలు వేసుకోవాలా. ఇల్లు వేడెక్కిపోయింది ఆయిల్. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలా. ఇది కట్ చేసి మర్చిపోయినా. కరివేపాకు, ఇప్పుడైతే కరివేపాకు వేసుకోవాలా. అలానే కొంచెం పసుపు వేస్తాము. వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇంకా ఉప్పు ఏదో యాడ్ చేసేది. నేను తక్కువే వేస్తాను, ఎక్కువ లేదు. ఇక్కడ నేను ఉడకబెట్టుకున్న పెసలు ఇవి. నైటే నానబెట్టుకున్న ఉడకబెట్టిన ఇప్పుడు పెసలు ఇవి. దీంట్లో కలుపుకున్నాం. కొంచెం మగ్గితే ఇది ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుంది. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న పెసలు వేసుకోవాలి. మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అంతా ఎట్లా పెసల్లో వాటర్ ఉంటుంది కొంచెం ఆడదాకా, అది బాగా నిండిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడక్కడ తేమ ఉంది కదా, అదంతా ఇంకిపోతుంది బాగా. పెసులు, శనగలు, అలసందలు అన్నీ బాగా ఉడకబెడతాము. మా ఆయనకి ఇష్టం అండి. నెక్స్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇల్లు ఆల్మోస్ట్ అన్నీ ఇరిపోయినాయి. ఇంకో నిమిషం నుంచి గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది, ఇంకా తినడమే. ఆవిరంతా వేడిగా ఉంది, పెనం కూడా. అమ్మా ఇది ఫ్రెండ్స్, పొగలు పోతానంతా. చూడండి
చాలా ఈజీ, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోకి అయితే ఎండ్ ఇస్తున్నా. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్.